ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. యువ నటుడు రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్య మరోసారి నార్సింగ్ పిఎస్ కు వెళ్లారు. ఇప్పటికే వారిద్దరి వైవాహిక బంధానికి సంబంధించి సాక్ష్యాధారాలు సమర్పించింది. ఇప్పుడు మరికొన్ని ఆధారాలను పోలీసులకు అందజేస్తోంది. రాజ్ తరుణ్ ను మొదటి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ పోలీసులకు లావణ్య వివరిస్తోంది. కేసు విచారణలో భాగంగా లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. నిజానికి లావణ్య నిన్న రాత్రి సూసైడ్ చేసుకుంటారని బెదిరించింది. రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని లావణ్య చెప్తోంది. మాల్విది పెద్ద క్రిమినల్ మైండ్ అని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ పై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతోంది.